అందరు బాగున్నారా? సో నేను మీ నరేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది యూరోప్కి రావాలని ట్రై చేస్తున్నారు అనమాట. సో యూరోప్ అంటే చాలా కంట్రీస్ ఉంటాయి. సో చాలామంది మల్టా ట్రై చేశారు. సో మల్టాలో ట్రై చేసిన వాళ్ళలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. సో ఒక దగ్గర ఒక 5-6 ఉంటారు. సో దుబాయ్కి నుంచి ట్రై చేశారు, ఇండియాకి నుంచి కూడా ట్రై చేశారు. సో నో మ్యాటర్ ఏ కంట్రీకి నుంచి ట్రై చేస్తున్నాను అది. సో చాలామందికి కామెంట్ పాయింట్ ఏంటంటే చాలామందికి రిఫ్యూజ్ వచ్చేసింది. సో ఆ రిఫ్యూజ్ ఎందుకు వస్తుంది అన్న పాయింటే ఈ వీడియోలో. సో మనము అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి కంపెనీ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారు అన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంది, సో వాళ్ళు ఏమేమి రాసి పంపించాలా, మనకి ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇస్తే మనకు వీసా రిఫ్యూజుల్ కావు అన్నదాని మీదనే ఈ వీడియో అన్నమాట. సరేనా? సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే దుబాయ్కి నుంచి ఉన్న వాళ్ళకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఇండియాకి నుంచి వచ్చే వాళ్ళకు కొన్ని డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో డాక్యుమెంట్స్ వచ్చేసి సేమే ఉంటాయి ఆల్మోస్ట్. సో దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదన్నమాట. సో వచ్చేసి ఏంటంటే నీకు ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ పంపించినప్పుడు అలా ఏ డాక్యుమెంట్స్ కావాలి నీకు, అవి ఎందుకు రిఫ్యూజ్ అవుతుంది వీసాలు అన్న మ్యాటరే బాగా ఇప్పుడు నడుస్తుంది అన్నమాట మల్టాలో. సో అది డాక్యుమెంట్స్ ఏది అన్నమాట, అంటే రిఫ్యూజ్ ఏ డాక్యుమెంట్స్ వల్ల అవుతుంది ఆ డాక్యుమెంట్స్ పేరు నేను చెప్తాను అనమాట. సో చాలామంది ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ వల్ల రిఫ్యూజల్ చాలా అంటే 99%. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో నేను 6 అప్లై అయితే 3కి వీజా వచ్చింది, 3కి రిఫ్యూజ్ వచ్చింది. ఆ 3కి అదే ప్రాబ్లం వల్ల రిఫ్యూజ్ వచ్చింది. సో మళ్ళీ అప్లై అన్నది అందరికి ఒకటేసారి చేసిన. సో అలాగూ వర్క్ పర్మిట్ కూడా అందరికీ సేమ్ టైంలో వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 5-6 రోజుల డిఫరెంట్ వల్ల సో అలా వీసా రిఫ్యూజ్ అయిపోయింది అనమాట. సో ఆ 5-6 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అది ఎప్పుడు ఆ రూల్స్ చేంజ్ అని అవన్నీ నేను చెప్తాను అనమాట. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చుతాని అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాకు అడగచ్చు. ఈ మల్టాలో ఇప్పుడు ఎలా ఉంది, ఈ మల్టా ఇప్పుడు ఎందుకు అంత చేంజ్ అయిందో, సో దానివల్ల నేను ఒక వీడియో ఇంకోటి చేయాలనుకుంటున్నా. సో చేస్తా తర్వాత. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సో ఈ రిఫ్యూజల్ ఎందుకు వచ్చిందో దాని మీద నేను వీడియో ఇస్తున్నాను అనమాట. ఆ వీడియో చూడొచ్చు మీరు. సో ఈ వీడియోలో సో మీకు కొంచెమన్నా నాలెడ్జ్ వస్తుంది. సో ఏ డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకోవాలా, ఏ డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకోవద్దు అన్నది నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎండ్. ఎందుకంటే ఇది మీకోసం చేస్తున్నా, నా కోసం కాదు. సో ఏ డాక్యుమెంట్స్ కావాలనో మీకు తెలుసు అన్నమాట. సో బాగా పైసలు లాస్ అవుతారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మల్టాకి రావడం అంత చిన్న మ్యాటర్ ఏం కాదు. సో ఇప్పుడు ఇంకా కొత్త రూల్స్ ఏమొచ్చాయి, స్కిల్స్ చేసుకోవాలా, అది ఇది చాలా రూల్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం కవర్ చేసుకోవాలనుకుంటే సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్తాను అనమాట. అవి ఎలా చేస్తే మనకు వీసా జల్దీ వస్తుంది అండ్ అది ఎలా చేస్తే మనం 99% రిఫ్యూజుల్ కాదు, ఈ మ్యాటర్ నేను మాట్లాడుతున్నాను అనమాట ఈరోజు. సో దీనివల్ల కొంచెం మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. సో ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలా, సో ఆల్రెడీ నువ్వు సబ్మిట్ చేసి ఉంటే నీకు ఏ డాక్యుమెంట్స్ మిస్ అయింది, సో దానివల్ల నీకు రిఫ్యూజ్ వస్తుందా రాదా అన్నది కూడా నీకు తెలుస్తుంది అన్నమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే 2024లో అప్లై చేసారో, నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ 2024లో అప్లై చేసారు. సో చాలామంది అందులో ఇప్పుడు నేను 6-7 అప్లై చేస్తే దాంట్లో చాలామందికి స్కిల్స్ చేయలేరు అనమాట. సో 2 స్కిల్స్ పాస్ చేశారు. సో వాళ్ళు పాస్ అయ్యారు కానీ వాళ్ళకి వీసా రాలేదు. ఎందుకు అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. అంటే దేనివల్ల ఏ డాక్యుమెంట్స్ మిస్ అయితే వాళ్ళకి వీసా రాలేదు. సో స్కిల్స్ పాస్ చేయడం అంత ఈజీ కాదు. అందులో కూడా ఇట్లా దగ్గర చాలా వరకు ఆన్సర్లు క్వశ్చన్లు ఉంటాయి. సో దాని వీడియో కూడా నేను ఒకటి చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను రికార్డింగ్ చేసుకున్నాను, మా ఫ్రెండ్స్ ఇవి స్కిల్స్ చేశాను ఇక్కడ. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సో నా కోసం కూడా నేను స్కిల్స్ చేసుకున్నా. సో వాళ్ళ కోసం కూడా నేను స్కిల్స్ చేశాను. సో ఆ స్కిల్స్ నేను దాంట్లో క్వశ్చన్లు ఏమొస్తాయి, ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఎట్లా వేయాలా, మనం ఆన్సర్ ఇక్కడ లెంగుతూ దొరుకుతాయి, సో మనకు మోస్ట్ దేని గురించి వస్తాయి అన్నది దాంట్లో ఉంటుంది అనమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలియకుంటే స్కిల్స్ ఎలా చేయడమో ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేనేం డబ్బులు తీసుకోను, సో ఫ్రీగా చేస్తాను. సో హోప్ నేను ఇక్కడ బుజిబల్ ఉంటా. సో మల్టాలో ఇక్కడ ఎవరైనా స్కిల్స్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం,
ఒకవేళ నాతో కాంట్రాక్ట్ అయితే నేను మీకు చేత ఫ్రీగా. సో డేట్లు అవి చూసుకొని రావచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ అక్కడ ఊకుండి ఇట్లా నోరు మెలిపితే నేను ఆన్సర్ మొత్తం నేను అక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే నేను ఆన్సర్ చెప్పగలుగుతాను. సో అది అనదర్ టాపిక్. సో దాని గురించి టెన్షన్ తీసుకోకొని నేను దాన్ని ఒకవేళ మల్టాలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్కిల్స్ చేయాలనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. సో ఐ హోప్ మీకు అర్థమైతే ఓకే. సో టాపిక్ స్కిల్స్ గురించి కాదు, టాపిక్ మా ఫ్రెండ్స్కు రిజెక్ట్ అయింది. అది ఎందుకు అయిందో నేను మీకు చెప్తున్నా. సో టాపిక్ దాని మీద. సో ఐ హోప్ మీకు రిజెక్ట్ కావద్దని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో చూసి సో ఏ డాక్యుమెంట్స్ కావాలనో ఏవి మనకు ఇంపార్టెంటో అవి మీ కంపెనీకి అడగచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ వల్ల నా బాగా మందికి రిజెక్ట్ అవుతుందట. సో ప్లీజ్ కెన్ యూ ప్రొవైడ్ మీ దిస్ డాక్యుమెంట్స్ అని చెప్పి మీరు మెసేజ్ కూడా వేయచ్చు మీ కంపెనీకు. సో మీరు కాంటాక్ట్ అయినా మీ ఏజెన్సీ వల్ల కాంటాక్ట్ అయినా, ఇప్పుడు ఎవరైతే నీకు ఏజెన్సీకి నుంచి ఇట్లా తోలేస్తారో, ఎవరైతే నేను తీసుకుంటారో డబ్బులు తీసుకొని వాళ్ళకు నువ్వు కాంటాక్ట్ అయినా వాళ్ళు నీకు చెప్తారు అన్నట్టు. సో బాగా మందికి 2024లో నేను అప్లై చేసిన ఫ్రెండ్స్కు దాంట్లో 3 రోజుల డిఫరెంట్, జస్ట్ 3 days 3 రోజుల డిఫరెంట్ వల్ల వీసా రిజెక్ట్ అయింది. 3 రోజుల డిఫరెంట్ వల్ల 4 లక్షలు 3 లక్షలు లాస్ అయిపోయారు. సో ఆ డిఫరెంట్ అయింది. వాళ్ళు ఎందుకు లాస్ అయ్యారు అంటే ఎలా లాస్ అయ్యారు అని నేను చెప్తా. ఆ డబ్బులు అన్యానం ఎలా అయినాయి అది కూడా నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ఇట్లా కంపెనీలో అప్లై చేస్తామో, సో ఇక్కడున్న ఏజెన్సీ వాళ్ళు డబ్బులు తీసుకున్నాను అనుకుని, సో వాళ్ళు డబ్బులు వాళ్ళ మ్యాటర్ అది. సో తర్వాత ఆ డబ్బులు అయిన తర్వాత నీకు మళ్ళీ విఐపీస్ బుక్ చేసుకోవాలా, ప్లస్ మళ్ళీ నీకు వర్క్ పర్మిట్ కోసం 300 పెట్టాలా, తర్వాత ఈ స్కిల్స్ కోసం 500 పెట్టాలా. సో ఇలా బాగా డబ్బులు ఖర్చు అవుతుంది అనమాట. సో అవన్నీ ఖర్చు కాక కూడా మా ఫ్రెండ్స్కు రిజెక్ట్ అయింది. సో అది నా బాధ. సో అది రిజెక్ట్ కాకూడదు మీకు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ రిజెక్ట్ ఎందుకు అయిందంటే ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్. సో నీకు అక్కడ నేను డిస్ప్లేలో నీకు అది చూపెడతాను, చూడండి. ఈ మ్యాటర్ చూస్తారంటే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఈ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంది మీకు అర్థమవుతుంది, సరేనా? సో మన కంపెనీ ఎవరైతే ఇప్పుడు మల్టాకి వస్తారో మన కంపెనీ మనకు ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ కింద మనకు ఏదైనా ఒక హోటల్ ఇస్తారు అన్నట్టు. ఆ హోటల్ ఇస్తే మనకు అక్కడ ఏం అడుగుతారంటే ఇమ్యూనిటీ బిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది అడుగుతారు. ఇమ్యూనిటీ బిల్స్ అంటే వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇట్లా అన్నమాట. నువ్వు ఇక్కడ మల్టాలు ఉంటే దాని గురించి అన్నమాట. సో నీ వీసా రిజెక్ట్ అవుతానంటే నువ్వేం చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ కింద నువ్వు సో నీ డాక్యుమెంట్స్ మొత్తం కరెక్ట్ ఉంటే నువ్వు ఇక్కడ ఎవరైనా నీ తెలిసిన ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి సో హౌసింగ్ అథారిటీ తీసుకో. హౌసింగ్ అథారిటీ తీసుకొని మల్టాలు ఉన్నట్టు కాకుండా బయట కంట్రీలు ఉన్నట్లు ఆ హౌసింగ్ అథారిటీలో ఇప్పించుకో. సో నువ్వు ఇక్కడ మల్టాలో లేవు, అవుట్ సైడే ఉన్నా అని చెప్పేసి అలా రాస్తారు అన్నట్టు. ఆ హౌసింగ్ అథారిటీ రాస్తారు. సో స్టిల్ ఇన్ అబ్రోడ్ అని రాపించినాం అనుకో, సో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో హౌసింగ్ అథారిటీ తీసుకొని ఆ హౌసింగ్ అథారిటీ ప్లస్ నీకు ఒక మెయిల్ వస్తానట హౌసింగ్ అథారిటీలో. ఆ మెయిల్ ప్లస్ ఇది 2 డాక్యుమెంట్స్ పిన్ కొట్టుకొని సో నీ డాక్యుమెంట్స్తో నువ్వు సబ్మిట్ చేస్తే సో 99% నీకు రిఫ్యూజల్ అనేది రాదన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. సో నేను ఆ డాక్యుమెంట్స్ ఏదో మిస్ అయింది అంటే ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలో ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ మీరు గెట్ వర్క్ పర్మిట్స్, అంటిల్ నీకు ఈ వీడియో అర్థమయ్యేలా. సో ప్లీజ్ ఎవరికైనా స్కిల్స్ కావాలనుకున్నా కానీ నేనేం డబ్బులు తీసుకోను. సో ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే సో ఓన్లీ ఫర్ నా ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళ కోసం ఇది. సో ఒకవేళ మీరు కావాలి ఇట్లా అంటే నాకు చేయరాకట్లేదన్నా, నాకు చదువుతుంది కానీ మిస్ అవుతుందన్నా, నేను ఫెయిల్ అవుతున్నా అని చెప్పేసి ఇట్లా బాధపడేటోళ్ళు ఉంటే సో ప్లీజ్ కాంటాక్ట్ మీ, నేను హెల్ప్ చేస్తా. ఐ హోప్ మీకు ఐ హోప్ మీకు అర్థమైతే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మోర్ అప్డేట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు ఇలాగే ఇంకా మల్టా గురించి వీడియోలు చేస్తాను అన్నమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.